హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఇవాళ మనకి నిఫ్టీ చాలా బిగ్ వోలటాలిటీ అయితే క్రియేట్ చేసింది. సో బికాస్ ఆఫ్ టూ రీజన్స్. నెంబర్ వన్, మంత్లీ ఎక్స్పైరీ, అండ్ నెంబర్ టూ, రిలయన్స్ ఏజిఎం. సో మేజర్లీ రిలయన్స్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఈరోజు అరౌండ్ 38 పాయింట్స్ అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ ఆర్ 143 పాయింట్స్. నెట్లో మనకి 100 పాయింట్స్లో 40 పాయింట్స్ రిలయన్స్ నుంచి క్రియేట్ అయింది. టాటా మోటార్స్ 18 పాయింట్స్, ఐటీసీ 15 పాయింట్స్, బజాజ్ ఫినాన్స్ 10 పాయింట్స్. సో నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏమీ లేదు. M&M అండ్ కోటాక్ బ్యాంక్ అరౌండ్ 5 to 8 పాయింట్స్. సో ఒక బిగ్ వోలటాలిటీ అయితే క్రియేట్ అయింది బికాస్ టూ రీజన్స్ అని చెప్పుకున్నాం మనం. నెంబర్ వన్, మంత్లీ ఎక్స్పైరీ. నెంబర్ టూ, రిలయన్స్ ఏజిఎం. సో డ్యూరింగ్ 1:30 to 3 o'clock మనకి ఆ 1.5 hour హ్యూజ్ వోలటాలిటీ. సో ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయ్యి అక్కడ నుండి మళ్ళా బ్యాక్ రావటం. సో సమ్వేర్ 25,170 ఈరోజు 1:30 లోపు మనకి ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. మళ్ళీ అక్కడ నుండి 25,000 మార్క్ రావటం చూసాం. మళ్ళీ అక్కడ నుండి ఆల్మోస్ట్ ఆల్ 25,200 మార్క్. సో మార్నింగ్ మనకు ఓపెన్ నుండి 25,035 నుండి ఆల్మోస్ట్ ఆల్ 25,170. నెక్స్ట్ మళ్ళా 25,000 లెవెల్, మళ్ళా 25,200 ఆల్మోస్ట్ ఆల్. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి అబౌట్ ఒక 140 పాయింట్స్ అనుకుంటే, ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఒక 170 పాయింట్స్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 200 పాయింట్స్. సో హ్యూజ్ వోలటాలిటీ. సో ఇంట్రాడేలో అయితే బిగ్గర్ మూవ్స్ వచ్చాయి. 140 పాయింట్స్ అప్, 170 పాయింట్స్ డౌన్, అగైన్ 200 పాయింట్స్ అప్. సో మన అప్లికేషన్ ఏమి ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో మేజర్లీ మనకి వీక్లీ ఏదైతే ఎనాలిసిస్ ఉందో దీంట్లో అబ్జర్వేషన్స్ క్లియర్గా 19 out of 19. సో 19 సక్సీడ్ అయ్యాయి పాజిటివ్ సైడ్, అండ్ నెగిటివ్ సైడ్ అయితే ఒక్క అబ్జర్వేషన్ కూడా క్లోజ్ అవ్వలేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సమ్వేర్ ఇవాళ 4th డే 51,000 దగ్గర సపోర్ట్ తీసుకోవటం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. సో లాస్ట్ 4 days నుండి 51,000 పైనే క్లోజ్ అవుతుంది. అక్కడ అదే లెవెల్లో సపోర్ట్ కూడా తీసుకుంది. ఇవాళ కూడా అదే జరిగింది, అరౌండ్ 51,000 లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 14 అబ్జర్వేషన్స్ అవుట్ ఆఫ్ 19 సక్సీడ్ అయ్యాయి పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏ ఒక్క అబ్జర్వేషన్ కూడా లేదు. ఐటీ కూడా 19 out of 19. సో నిన్న కూడా మనం చెప్పుకున్నాం 19కి 42,600 లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. నిన్న టచ్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ నిన్న క్లోజింగ్ నుండి వాళ్ళు మళ్ళా కూడా అదే లెవెల్ 42,800 లెవెల్ వరకు వెళ్ళడం చూసాం. సో వీక్లీ అబ్జర్వేషన్స్ మనకి 19 out of 19. రిలయన్స్ చాలా ఇంప్రూవ్ అయింది మనకి. సో రిలయన్స్ ఎలోన్ ఈరోజు 1.5% ఇంప్రూవ్ అయింది కంపేర్డ్లీ ఎస్టర్డేస్ క్లోజ్. అండ్ ఓవరాల్గా మనకి ఈ వీక్లో 1.4% అప్ అయింది లాస్ట్ 4 days డేటాతో కంపేర్ చేస్తే. సో రిలయన్స్ కూడా మనకి నిన్న ఇదే అనుకున్నాం, ఏదైనా ఒక రిలయన్స్లో ఒక మూమెంట్ రావచ్చు అనుకున్నాం. సో ఇవాళ 18 అబ్జర్వేషన్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి అవుట్ ఆఫ్ 19. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ ఒక్క అబ్జర్వేషన్స్ కూడా నెగిటివ్ వైపు కనిపించట్లేదు. ఏదైనా నిఫ్టీకి కానీ, బ్యాంక్ నిఫ్టీకి కానీ, ఐటీకి కానీ, రిలయన్స్కి కానీ. సో 60% ఆఫ్ వెయిటేజ్ మనకి ఇక్కడ ఈ 4 ఉంది. ఏ ఒక్క అబ్జర్వేషన్స్ కూడా మనకి నెగిటివ్ సైడ్ అయితే కనిపించట్లేదు. ఇక ఇంట్రాడేలో వోలటాలిటీ డెఫినెట్లీ మనకి ఇది ఓన్లీ ఇంట్రాడే డేటాను చూస్తే కొంచెం కష్టమే. సో వీక్లీ డేటాను కూడా మనం కంపేర్ చేస్తూ ఉంటే ఇక్కడున్న అబ్జర్వేషన్స్ని బట్టి మనకి మార్కెట్లో ఏమైనా ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉందని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకి 25,000 మార్క్ అంటే సమ్వేర్ ఇవాళ వచ్చిన 24,998.5. సో 25,000 మార్క్ దగ్గర అయితే ఒక క్లియర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక ఈవెన్ మంత్లీ కూడా మనకి రేపటితో మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో మంత్లీలో కూడా 14 out of 19 ఫర్ నిఫ్టీ, 1 out of 19 ఫర్ బ్యాంక్ నిఫ్టీ, 16 out of 19 ఫర్ ఐటీ, రిలయన్స్ 3 out of 19. సో ఓవరాల్గా మనకి ఒక నిఫ్టీ అండ్ ఐటీ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్నాయి. సో 14 out of 19, 16 out of 19 కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ అండ్ రిలయన్స్లో అయితే మనకి ఈ మంత్లీ క్యాండిల్లో అంత పెద్ద మూవ్ అయితే రాలేదు. లాస్ట్ మంత్ ఏదైతే మనం క్లోజ్ చూసామో ఆల్మోస్ట్ ఆల్ అదే లెవెల్లో కనిపిస్తుంది. సో ఐటీ అరౌండ్ 4% అప్ అయితే, రిలయన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్లో ఉంది. అండ్ మనకి బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ మనకి అబౌట్ 1% అప్ అయినట్లు కనిపిస్తుంది. ఇయర్లీలో చూస్తే నిఫ్టీ 19 out of 19 పాజిటివ్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ 15 out of 19,
అండ్ 19 అవుట్ ఆఫ్ 19 ఐటీ అండ్ 19 అవుట్ ఆఫ్ 19 రిలయన్స్. సో ఇక్కడ ఉన్న వాటిలో కొంత బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, ఇయర్లీ డేటాను బట్టి చూసినా కానీ 15 అవుట్ ఆఫ్ 19. సో రేపటితో మనకి ఈ మంత్లీ డేటా కూడా కంప్లీట్ అవుతుంది అండ్ వీక్లీ డేటా కూడా కంప్లీట్ అవుతుంది. రెండింటి పరంగా చూస్తే మనకి స్టిల్ ఈ వీక్లీలో ఈ రేపటి డేటా ప్రకారం చూసినా కానీ కొంత మనకి ఎక్కడ రెసిస్టెన్స్ రావచ్చో చూద్దాం అనాలిసిస్లో. సో ఓవరాల్గా మనకి టాప్ 10 చూసినా కానీ చాలా పాజిటివిటీ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. సో టాప్ 10లో కూడా ఈరోజు 19 అవుట్ ఆఫ్ 19 ఎనీవే నిఫ్టీ మనం చూసాం ఆల్రెడీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8 అవుట్ ఆఫ్ 19, రిలయన్స్ 18 అవుట్ ఆఫ్ 19, ఐసిఐసిఐ బ్యాంక్ 17 అవుట్ ఆఫ్ 19, ఇన్ఫోసిస్ 19 అవుట్ ఆఫ్ 19, ఐటీసీ 4 అవుట్ ఆఫ్ 19, ఎల్ఎన్టీ 19 అవుట్ ఆఫ్ 19, టీసీఎస్ 8 అవుట్ ఆఫ్ 19, భారతీ ఎయిర్టెల్ 19, యాక్సిస్ బ్యాంక్ 7, ఎస్బీఐ 1. సో ఉన్నట్లో కొంచెం వీక్గా ఉన్న కౌంటర్ ఏదన్నా ఉంది టాప్ 10లో అంటే ఎస్బీఐ ఒక్కటే వీక్గా ఉంది. సో స్కోర్ పరంగా చూసినా కానీ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎస్బీఐ ఒకటి, ఐటీసీ ఒకటి కొంచెం వీక్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక మంత్లీలో కూడా మనకి సో నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ 25,150 మార్క్ పైన క్లోజ్ అయింది. సో న్యూ ఆల్ టైమ్ హై, న్యూ బెస్ట్ క్లోజింగ్స్. సో ప్రతిరోజు కూడా లాస్ట్ 3 డేస్లో న్యూ ఆల్ టైమ్ హైస్ అండ్ న్యూ బెస్ట్ క్లోజింగ్స్ కూడా క్రియేట్ అవుతుంది నిఫ్టీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ మనకి మంత్లీలో కొంత వీక్నెస్గా ఉన్నప్పటికీ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కొంత వీక్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి కొంత ఏమైనా గేర్ షిఫ్ట్ అవ్వచ్చు అప్ సైడ్ అనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఐటీసీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఓవరాల్గా మనకి ఐటీ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఐటీ వల్లే మనకి ఇక్కడ క్యాండిల్స్ కూడా చాలా క్లియర్గా అన్నీ కూడా చాలా ఫామ్గా కనిపిస్తున్నాయి. నిఫ్టీలో కూడా క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, ఇయర్లీ కానివ్వండి చాలా ఫార్మ్గా అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక కమింగ్ టు మేజర్ డేటా అనాలిసిస్. సో మంత్లీలో మనకి రేపు ఈవినింగ్కి మారిపోతుంది ఈ డేటా. సో రేపు మంత్ ఎండ్. సో 24,000 ఏదైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యిందో ఇది ఇవాళ 4th డే కంటిన్యూగా 25,000 మార్క్ అబౌవ్ హోల్డ్ అవటం. సో 25,237, 25,384. సో రేపు ఈ రెండు లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు వీకెండ్ కాబట్టి మనకి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 25,080. సో నిన్న 25,018 నిన్న హోల్డ్ చేయలేకపోయింది మార్కెట్. నిన్న 25,050 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 161.8% ఆఫ్ వీక్లీ డేటా. సో ఇవాళ అయితే 25,136 క్లియర్ చేసింది. సో 25,200 ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది ఈరోజు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 200%. సో ఇక్కడ ఫిబొనాచి పివట్లో కూడా మేజర్ రెసిస్టెన్స్ ఉంది 25,270 to 25,300. సో రేపు ఈ లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో హయ్యర్ ప్రాబబిలిటీ ఉంది రేపు ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఇక టెస్ట్ చేసిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు అనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో దానికి వెళ్లే ముందు నిఫ్టీ కూడా ఒకసారి డైలీ చార్ట్లో ఏం జరిగింది ఇంట్రాడేలో చూద్దాం. సో 25,150 ఇవాళ మనం చెప్పుకున్న ఒక రెసిస్టెన్స్ మార్నింగ్ ఈ లెవెల్ను కూడా టెస్ట్ చేసింది 25,170 లెవెల్. సో మళ్ళా మనకి 24,968 to 947 ఒక సపోర్ట్ అనుకున్నాం. బట్ మార్కెట్ ఫాల్లో కూడా ఈ లెవెల్ని టచ్ చేయలేదు. సో జనరల్గా ఈ లెవెల్కి బిలో వస్తేనే కొంత వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్కి అయితే ఇవాళ రాలేదు. అదేవిధంగా వీక్లీలో కూడా మనం గత కొద్ది రోజులకు 24,950 స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకుంటున్నాం. సో 950 దగ్గరకు అయితే మండే నుండి ఇప్పటి వరకు కూడా 950 లెవెల్ని అయితే మళ్ళీ రీటెస్ట్ చేయలేదు. మండే ఒకసారి క్లియర్ అయిన తర్వాత మార్కెట్ అక్కడక్కడే హోల్డ్ అయింది కానీ ఈ లెవెల్కి అయితే రాలేదు. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ వీక్లీలో మనం చెప్పుకున్న అన్ని లెవెల్స్ కూడా పివట్ పాయింట్స్లో రీచ్ అయ్యాయి. సో 25,012, 82, 123, 171 అండ్ 214 రాలేదు. యాక్చువల్గా దగ్గరకు వచ్చింది, మేబీ రేపు టచ్ అవ్వచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ గత 4 డేస్లో మనం ఈ లెవెల్ కీ లెవెల్ అని చెప్పుకుంటున్నాం 51,127, which is equal to 23.6% of last month's range. సో ఇవాళ ఆ లెవెల్ బ్రేక్ అయినప్పటికీ 50,984 వచ్చినప్పటికీ మళ్ళీ క్లోజింగ్లో అదే లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. ఇది 4th డే 51,127 పైన క్లోజ్ అవటం. సో 23.6%. ఎనీవే ఈ డేటా రేపు ఈవినింగ్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్ డేటా ఫ్రెష్ డేటా వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు
ఈ లెవెల్ ఏదైతే ఉందో 51,553 ఇవాళ హై కూడా అక్కడ వరకు వెళ్ళలేకపోయింది. 51,369 వరకే వచ్చింది ఈరోజు. సో 38.2 51,550 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇది క్లియర్ చేయగలిగితేనే అక్కడ నుండి ఇంకొక ఏదన్నా 400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్స్ పెద్దగా మూమెంట్ లేదు. నిన్న 270 పాయింట్స్ రేంజ్, ఇవాళ కూడా 384 పాయింట్స్ రేంజ్. అండ్ వీక్లీ డేటా ప్రకారం చూస్తే మనకి 51,118. సో వీక్లీలో 100% 51,118. సో నిన్న కూడా మనం ఇవే పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాం. ఈ వీక్ అంతా కూడా ఇవే పాయింట్స్ మెన్షన్ చేస్తూ ఉన్నాం. 51,127 అండ్ 51,118. సో ఈ రెండు లెవెల్స్ కూడా కీ లెవెల్స్ అయ్యాయి. లాస్ట్ మంత్ 23.6 రేంజ్, అదేవిధంగా లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 51,118. సో లాస్ట్ 4 days నుండి మార్కెట్ ఇక్కడే మూవ్ అవుతుంది. ఎటువంటి బిగ్గర్ మూమెంట్స్ బ్యాంక్స్ లో రాలేదు మనకి. సో ఒకవేళ వచ్చినా కానీ ఈ లెవెల్స్ మించి అయితే వెళ్ళలేకపోతున్నాయి. సో 51,500 ఆర్ 550 రేపటి కీ లెవెల్ అవుతుంది. ఒకవేళ దాని పైన కానీ ట్రేడ్ అయితే మాత్రం ఒక 400 పాయింట్స్ రేపు అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఐటీ, సో ఐటీ బిగ్ టాక్ ఆఫ్ ద టౌన్. ఈ వీక్ అంతా కూడా చాలా బిగ్గర్ రేంజ్ లో మనకి ఐటీ పెర్ఫామ్ చేసినట్లు కనిపిస్తుంది. సో అరౌండ్ 4% మనకి ఈ వీక్ అప్ అయింది. సో ఆన్ యావరేజ్ 1% డే అప్ అయింది. సో ఇవాళ క్లోజింగ్ కూడా మనకి 42,600. సో 42,600 మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 42,630 విచ్ ఈజ్ ఈక్వల్ టు 123.6. సో 41,380 పైన కంటిన్యూగా మనకి మార్కెట్ 2 days క్లోజ్ అయింది. మండే అండ్ ట్యూస్డే, జస్ట్ ట్యూస్డే కొంచెం బిలోకి వచ్చినట్టుంది. నిన్న వెన్స్డే మనకి 42,630 టచ్ అయింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ నిన్నటి సెషన్లో కూడా మనం ఇదే అనుకుందాం, 42,600 ఇవాళ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ క్లోజింగ్లో దానిపైన క్లోజ్ అవ్వలేదు, 42,630 లెవెల్. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా ఇక్కడ 123.6 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఒకవేళ రేపు దీనిపైన కానీ ఒక 1 hour క్యాండిల్ క్లోజ్ అయితే 43,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక వీక్లీ డేటాలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 41,834 ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో లాస్ట్ వీక్స్ హై. సో 42,250, 42,500 లెవెల్స్. సో ఇవాళ 2 రోజులు కూడా లెవెల్స్ క్లియర్ అయ్యాయి. ఎందుకంటే జనరల్గా 161.8% దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇవాళ వెన్స్డే, థర్స్డే 2 రోజులు కూడా ఐటీ ఇక్కడ స్టక్ అయింది 42,500 దగ్గర. ఒక ఇంపార్టెంట్ లెవెల్ రీచ్ అయిన తర్వాత యూజువల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఫ్యూచర్స్ కూడా ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోయాయి. సో రేపు కొత్త డేటా వస్తుంది. ఏదైతే నిఫ్టీ ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి కొత్త డేటా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్కి వచ్చేటప్పటికి రేపు వీకెండ్, రేపు ఫ్రైడే. సో ఫ్రైడే మనకి యూజువల్గా ఏవి అప్ అయ్యాయి, ఏవి డౌన్ అయ్యాయి ఒకసారి చూద్దాం. లాస్ట్ 4 days డేటాను బట్టి మనకి గ్రాసిమ్ ఒకటి మోర్ దెన్ 2.5% వీక్గా నడుస్తుంది. అదేవిధంగా ఎల్టీఐ మైంట్రీ టాప్లో ఉంది, అరౌండ్ 9% ఈ వీక్ అప్. లాస్ట్ 4 daysలో 9% అప్ అయింది. సో మనం లాంగ్ బ్యాక్ కూడా చెప్పుకున్నాం, అరౌండ్ 1.5 month నుండి. సో ఎల్టీఐ మైంట్రీలో ఒక మూవ్ రాబోతుంది. సో ఇయర్లీ డేటా ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఆల్ 14% డౌన్ అయింది మనం చూసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ 1 weekలోనే ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 9% అప్ అయింది. సో మనం చెప్తూనే ఉన్నాం, ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, ఎల్టీఐ మైంట్రీ ఒకటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని. సో ఎల్టీఐ మైంట్రీ ఈ వీక్లోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ 9% అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక ఓవరాల్గా మనకి ఇండెక్స్ మూవర్స్ చూస్తే, సో మంత్లీ క్యాండిల్ రేపు ఎలా క్లోజ్ అవుతుందో చూడాలి. సో మంత్లీ క్యాండిల్లో కూడా రేపు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో దీన్నే మనం కరెంట్ రేంజ్ అంటాం. సో కరెంట్ రేంజ్ అట్లీస్ట్ ఇది ఇక్కడ మనకి 61.8 అబవ్ క్లోజ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికైతే 61.8 అబవ్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 61.8 అబవ్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్స్ కూడా. ఎందుకంటే ఈ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ మంత్ డేటా. సో నెక్స్ట్ మంత్ ట్రేడింగ్ ఇక్కడ కూడా 96% అంటే 61.8, ఇది కూడా 61.8. సో ఆల్ 4 మేజర్ వన్స్ మనకి యాజ్ ఆఫ్ నౌ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 61.8%లో ట్రేడ్ అవుతున్నాయి. సో రేపటి క్లోజింగ్కి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపు ఇవన్నీ కూడా 61 అబౌవ్ ట్రేడ్ అయితే నెక్స్ట్ మంత్ కూడా పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి రేపటికి మాత్రం 25,300 to 25,270 to 300 ఒక
మేజర్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీకి. సో రేపు క్లోజింగ్ దీనిపైన క్లోజ్ అయితే, క్లోజ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇంకా నెక్స్ట్ మంత్ అయితే రేపు అట్లీస్ట్ 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయితే మనకు ఫస్ట్ టైం అనుకుంటా ఒక వీక్లీ క్యాండిల్, ఒక మంత్లీ క్యాండిల్ 25,000 క్లోజ్ అవ్వటం. ఇంతవరకు ఏ వీక్లీ క్యాండిల్ కూడా 25,000 అబవ్ క్లోజ్ అవ్వలేదు, అదేవిధంగా ఏ మంత్లీ క్యాండిల్ కూడా 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అవ్వలేదు. రేపు రెండు వస్తున్నాయి, మంత్ ఎండ్ వీకెండ్ రెండు వస్తున్నాయి. సో క్యాండిల్ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపు 25,000 పైన హోల్డ్ అయితే సెప్టెంబర్లో మనకి 26,000 లెవెల్స్ని అయితే చూసే ఛాన్స్ కనిపిస్తుంది. నిఫ్టీ 26,000 లెవెల్స్ని చూసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకొకసారి ట్రేడర్ వ్యూకి వెళ్దాం, ఇన్వెస్టర్ వ్యూకి వెళ్దాం. సో ఇన్వెస్టర్ వ్యూలో మనకు ఒక బిగ్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ 24,874 which is equal to 161.8% ఆఫ్ ఇయర్లీ డేటా. సో లాస్ట్ ఇయర్ డేటాలో మనకి 24,875 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఇప్పుడు 25,690 ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ 25,690 ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 26,774 ఈ రెండు మనకి నెక్స్ట్ మంత్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. రేపు క్యాండిల్ కానీ 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అవ్వగలిగితే మనకి ఇంకొక 700 to 800 పాయింట్స్ సెప్టెంబర్లో అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈవెన్ మనకి హాఫ్ ఇయర్లీ డేటా కూడా 25,620, 25,278 ఒకటి ఇంపార్టెంట్ హడ్డీలు కనిపిస్తుంది, 138.2. ఒకవేళ రేపు ఇది హడ్డీలు అవ్వచ్చు 25,270 to 25,300. ఇది బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ కనిపిస్తున్న లెవెల్స్ యాజ్ పర్ హాఫ్ ఇయర్లీ డేటా 25,961. సో రఫ్లీ 26,000 మార్క్ని నెక్స్ట్ మంత్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్లోజింగ్. సో 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయితే ఇంకొక 1,000 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.